సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. మరి ఈ రోజు నుంచి మనకి దసరా నవరాత్రి మొదలైపోయిందండి. మరి ఈ దసరా నవరాత్రులలో మనమందరం కూడా దుర్గమ్మని వివిధ రూపాలలో అలంకరించుకొని అమ్మవారికి ఇష్టమైనటువంటి స్తోత్రాలతో, ఇష్టమైనటువంటి రంగుతో, ఇష్టమైనటువంటి పూలతో మనం అమ్మవారిని పూజిస్తాం. ఈ దసరా నవరాత్రులలో అమ్మవారిని మనం ఎంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే అమ్మవారి కరుణా కటాక్షాలు మన మీద అంత ఉంటాయి. మరి అందరం కూడా దసరా నవరాత్రుల్ని భక్తి శ్రద్ధలతో పూజిద్దాం. మరి ఈరోజు మొదటి రోజుగా, దసరా నవరాత్రి మొదటి రోజుగా ఈరోజు మనం అమ్మవారిని శైలపుత్రి అమ్మవారుగా మనం పూజించుకుంటాం. మరి ఈ అమ్మవారు ఎలా ఉద్భవించింది, అలాగే శైలపుత్రి అమ్మవారికి ఇష్టమైనటువంటి ప్రసాదం ఏంటి, అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, ఈ విషయాలన్నీ ఈరోజు మనం తెలుసుకుందాం. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితః నమస్తస్తై 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 నమో నమః. దసరా నవరాత్రులలో మొదటి రోజుగా అమ్మవారిని మనము శైలపుత్రి అమ్మవారుగా పూజిస్తాము. శైలపుత్రి అంటే పర్వతరాజు హిమవంతుడి కుమార్తె అని అర్థం. హిమవంతుని ఆలింగనంలో పుట్టిన తల్లి పార్వతి. ఈమె మొదటి అవతారం శైలపుత్రి. చేతిలో త్రిశూలం, మరో చేతిలో కమల పువ్వుతో నందివాహనంపై విహరిస్తూ ఆ తల్లి భక్తులకు ధైర్యం, బలం, ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తుంది. దేవి భాగవత పురాణ ప్రకారం శైలపుత్రి అమ్మవారిని నవరాత్రులలో మొదటి రోజు ఆరాధిస్తే మనసులో స్థిరత్వం, శక్తి, ఆత్మవిశ్వాసం కలుగుతాయని చెబుతారు. ఇక ఈరోజు మనము అమ్మవారిని ఎలా పూజించాలి? నవరాత్రులలో మొదటి రోజు ప్రాతకాలంలో స్నానం చేసి పూజా మందిరాన్ని శుభ్రం చేసి కలశ స్థాపన చేయాలి. మళ్ళీ శైలపుత్రి విగ్రహం లేదా చిత్రాన్ని ప్రతిష్ఠించాలి. అమ్మవారికి ఇష్టమైనటువంటి ఎరుపు, తెలుపు పుష్పాలు సమర్పించాలి. గంధం, కుంకుమ, అక్షంతలతో పూజ చేయాలి. దీపం వెలిగించి శైలపుత్రీ దేవ్యై నమః అనే మంత్రాన్ని జపించాలి. ఇంకా అమ్మవారికి ఇష్టమైనవి గంధం, కుంకుమ, తెల్లని పుష్పాలు అని శాస్త్రాలు చెబుతున్నాయి. భక్తులు నెయ్యి దీపం వెలిగించడం శుభప్రదం. ఇక ప్రసాదానికి వస్తే ఈరోజు అమ్మవారికి పాలు, నెయ్యి కలిపినటువంటి పరమాన్నం ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టాలి. చాలామంది ఏం చేస్తున్నారు అంటే దేవుడి యొక్క కార్యక్రమాలు చేసేటప్పుడు వెల్లుల్లి వేసి వండి ఆ పదార్థాలు కూడా అమ్మవారికి నైవేద్యంగా పెడుతున్నారు. దయచేసి వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి ఇలాంటివి మసాలాలు దయచేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టకండి. అమ్మవారికే కాదు, ఏ పండుగలలో కూడా నైవేద్యాలనేవి ఈ మసాలాలు పెట్టినటువంటి నైవేద్యాలు పెట్టకూడదు దేవుడికి. మనం అమ్మవారికి పెట్టవలసినటువంటి ప్రసాదం పరమాన్నం. చక్కగా నెయ్యి, జీడిపప్పులు వేసి అమ్మవారికి రుచిగా దాంట్లో కొంచెం పచ్చకర్పూరం వేసి పెడితే అమ్మవారు ఎంతో ఆనందిస్తుంది, ఎంతో సంతోషిస్తుంది, ఆ ప్రసాదాన్ని ఎంతో ఆనందంగా స్వీకరిస్తుంది. ఇక ఇలా అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. ఇక పురాణ కథ ఏంటి అంటే, దక్ష ప్రజాపతి యజ్ఞంలో శివుడు అవమానించబడతాడు. తన భర్త అవమానాన్ని భరించలేక దక్షయజ్ఞ కుండలంలో సతీదేవి దహనమైపోతుంది. తర్వాత అదే సతీదేవి పర్వతరాజు హిమవంతుని ఇంట పునర్జన్మ పొంది శైలపుత్రి రూపంలో జన్మిస్తుంది. అటు తర్వాత శివుణ్ణి వివాహం చేసుకుంటుంది. మరి శక్తి ఎప్పటికీ నాశనం కాదు, అది పునరావృతమవుతుంది. శివశక్తులు ఎప్పటికీ విడిపోవు అనడమే దీని నిదర్శనం. ఇలా శక్తి రూపిణి శైలపుత్రి అమ్మవారు నవరాత్రులలో మొదటి రోజు మన ఆరాధనను ఈ విధంగా చేసుకోవాలి. భక్తుల విశ్వాసం, భక్తుల ఆత్మవిశ్వాసం, ధైర్యం, కొత్త పనులు ఏవైనా మనం ప్రారంభిస్తే ఈ తల్లి ఆశీస్సులు మనకి ఉంటాయి. పూజిస్తే భయాలు తొలగిపోతాయి, మనం అనుకున్నటువంటి పనులన్నీ జరిగిపోతాయి, సుఖశాంతులు కలుగుతాయి. కాబట్టి ఈరోజు ప్రతి ఇంట శైలపుత్రి అమ్మవారు ఆశీస్సులు అందరికీ సమకూరాలని మనమందరం ప్రార్థిద్దాం.